తుల్జా భవానీ అమ్మవారి పూజలో డే 2 ఈ రోజు. అయితే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఈ ఆటని బలిచ్చే ముందు ఒక ప్రాసెస్ ఉంటదని చెప్పి. అయితే తెలుగులో ఏమంటారో తెలియదు కానీ మా భాషలో అయితే దడదడి అని అంటారు. అయితే మనం బలిచ్చే ఆట దడదడి తీసుకున్న దాని తర్వాతనే బలి ఇవ్వాలి. ఎందుకనంటే మనం ఏదైనా మర్చిపోయాం అనుకోండి పూజలో ఆ ఆట చాలా సతాయిస్తది. ఇంకా మన ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు మొక్కాలి ఆ ఆటని. ఒక్కరు మిస్ అయినా కూడా అది తీసుకోదు. మా మావయ్య వాళ్ళకైతే కొంచెం సతాయించిన దాని తర్వాత ఫైనలీ దడదడి తీసుకుంది. ఇంకా ఆ ఆట తీసుకున్న దాని తర్వాత దాన్ని కోసి బెల్లం అన్నంతో పాటు 12 ఎముకలు ప్లస్ బోటిని ప్రసాదంగా అర్పిస్తారు. ఇంకా దాని తర్వాత మేమందరం డిన్నర్ చేసేసి మంచిగా డాన్స్ వేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డేనే ఒక పూజ ఉంటుంది. మనం ముందు రోజు అమ్మవారి దగ్గర అలంకరించుకుందంతా తీసేసి సతీ అమ్మవారు అని అమ్మవారు ఉంటారు. ఆవిడకి నాన్ వెజ్ అస్సలు పెట్టద్దు. అందుకని ఆవిడ కోసం బెల్లం అన్నాన్ని అయితే ప్రసాదంగా పెడతారు. అది ఎలా పెడతారంటే బెల్లం అన్నాన్ని రెడీ చేసిన దాని తర్వాత బొగ్గులో నిప్పంటించేసి బెల్లం అన్నంతో పాటు కొంచెం నెయ్యిని దబ్కార్ లాగా ఇస్తామన్నమాట. ఇంకా దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఎవరి ముక్కు వాళ్ళు ముక్కుకుంటారు. ఇంకా పూజ అంతా అయిపోయిన దాని తర్వాత నైట్ కోసిన యాటనే వచ్చిన బంధువులందరికీ లంచ్ లాగా పెడతారనమాట. ఇంకా మా మమ్మీకి 3 అన్నలు ఉన్నారు కాబట్టి మేము 3 సైడ్ కవర్ చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నట్టు. ఇంకా అలాగే అక్కడ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు మాతో పాటు. అక్కడే నేను లంచ్ చేసిన దాని తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ వీడియోలో మీకు పీర్ల పూజ ఎట్లా చేస్తామో చూపిస్తాను. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.